So, hello aspirants, welcome to question number 22 of Telangana Movement and State Formation. Most probable 30 questions by me, Viravikaant Sharma. Independence Day offer heroes a last happy Independence Day to all. 20% off across all courses in LTX ప్లాట్ఫామ్ మీకు ఉంటుంది. దీనికి మరిన్ని వివరాలకు 7893899553కి సంప్రదించండి లేదా www.ltxclasses.com ని విజిట్ చేయండి. సో ఆఫర్ ఈ రోజు తోటే ముగుస్తుంది కాబట్టి ఆఫర్ని పొందడానికి త్వరపడండి. అదేవిధంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫుల్ కోర్సెస్, గ్రూప్ 1 కోర్స్ అయితే 25,000 రూపీస్కి, గ్రూప్ 2 18,000 రూపీస్కి నెలకి 5,000 చొప్పున ఈఎంఐ కడుతూ కూడా లైఫ్ టైం వాల్యూ తోటి ఈ కోర్సెస్ని మనం పొందొచ్చు. మనకి కౌంట్ డౌన్ 67 డేస్ మాత్రమే ఉంది ఎగ్జామినేషన్కి. మనకి ఇంకొక 5 డేస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మొత్తం 72 డేస్. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పేపర్ 6 ఆఫ్ గ్రూప్ 1 మెయిన్స్కి మనకి 70 డేస్ కంటే తక్కువ సమయం అయితే అందుబాటులో ఉంది. ఈరోజు క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సకల జనుల సమ్మె మనం థర్డ్ ఫేజ్ లోకి వచ్చాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మనందరము పుట్టి పెరిగి గ్రో అవుతున్న టైంలో, టీనేజ్ టైంలో చూసినటువంటి, మన కళ్ళతో మనం ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఉద్యమ ఘట్టంలోకి అయితే మనం లాస్ట్ 5-6 క్వశ్చన్స్ నుంచి ఉన్నాం. అనలైజ్ ద ఇంపాక్ట్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సకల జనుల సమ్మె ఇన్ ద తెలంగాణ మూవ్మెంట్, హైలైటింగ్ ఇట్స్ సోషియో పొలిటికల్, ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డైమెన్షన్. ఇక్కడ మనకి అనాలిసిస్ కావాలి. డిస్కస్ అంటే కేవలం చర్చ వదిలేస్తాము. ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు క్వశ్చన్ లో వచ్చినటువంటి కీ టర్మ్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. ఎలిసిడేట్ అన్నప్పుడు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సబ్స్టాంటివ్ పర్క్ చేస్తూ రాస్తాము. అనలైజ్ అన్నప్పుడు ఆ పదాలకి అర్థాలని ఇస్తూ మనం ఒక స్టాండ్ తీసుకుని వాటి యొక్క డిఫరెంట్ డైమెన్షన్స్, ఇక్కడ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ లో సోషియో పొలిటికల్, ఎకనామిక్, అడ్మినిస్ట్రేటివ్ 4 డైమెన్షన్స్ ఇచ్చారు కాబట్టి ఈ 4 డైమెన్షన్స్ లో సకల జనుల సమ్మెని అనలైజ్ చేయడమే ఈరోజు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. మనకి సకల జనుల సమ్మె అనేటప్పుడు తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే, తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే. పిడికిలెత్తి ఆర్టీసీ బస్ డిపోల ముందు, గవర్నమెంట్ ఆఫీసెస్ ముందు, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ముందు, స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ముందు ఇక్కడ పిడికిలతో బర్న్ అవుతున్నటువంటి ఒక 3D ఇమేజెస్ పెట్టడం నాకైతే ఇంకా గుర్తుంది. అంటే తెలంగాణ ప్రజలందరూ జంగ్ సైరన్ మాదిరి కలిసికట్టుగా ఉద్యమ స్ఫూర్తితో మళ్ళీ దశ ఉద్యమంలో ఇంకా కడదాకా వచ్చినప్పుడు చావురేవో తెచ్చుకోవాలన్నటువంటి సిచ్యువేషన్ లో వచ్చినటువంటిది మనకి తెలంగాణ సకల జనుల సమ్మె. 2009 డిసెంబర్ 9 ప్రకటన, డిసెంబర్ 29 ప్రకటన, యూటర్న్లో మలుపులు, తర్వాత జేఏసీ ఫామ్ అవ్వడము, ఆ ఫామ్ అయినటువంటి కొత్తలో వచ్చినటువంటి మూమెంటే మనకి సకల జనుల సమ్మె. ద సకల జనుల సమ్మె ఆఫ్ 2011 మీనింగ్ స్ట్రైక్ బై ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. దీన్ని తెలంగాణ మాండలికంలో సబ్బండ వర్గాల సమ్మె అని చెప్పి కూడా అనుకుంటాము. స్ట్రైక్ బై ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ వాజ్ ఏ వాటర్ షెడ్ మూమెంట్ ఇన్ ద తెలంగాణ మూమెంట్. వాటర్ షెడ్ మూమెంట్ మనం ఇండియన్ జాగ్రఫీలో చూస్తుంటాం. వాటర్ షెడ్ మూమెంట్ అంటే అన్ని వాటర్ రిసోర్సెస్ ఒక దగ్గరికి ఎమాల్గమేట్ అవ్వడము. ఒక వాటర్ షెడ్ అంటే అక్యుములేషన్ ఆఫ్ ఆల్ వాటర్ రిసోర్సెస్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియాని లేమన్ టర్మ్స్ లో చెప్పుకుంటాం. అదేవిధంగా ఉద్యమ స్ఫూర్తి ఉన్న అందరి యొక్క ఉద్యమ ఆవేశం అంతా ఒక దగ్గరికి చేరడమే ఒక సకల జనుల సమ్మె. ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్, స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, ఇండిపెండెంట్ బాడీసా, విద్యార్థుల, వకీళ్ళ, సంఘ సంస్కర్తల, కవుల, గాయకుల, ఏ కులం, అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్ ఏది కాదు, అన్ని వర్గాలు కలిసి ఒకటే ప్లాట్ఫామ్. బహుశా ప్రపంచ చరిత్రలో ఏ ఉద్యమం లేదు. ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో కూడా నాన్ కోఆపరేషన్ లాంటి మూవ్మెంట్ లో ముస్లిం లీగ్, కాంగ్రెస్ పార్టీ, కొన్నిసార్లు రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్, కాంగ్రెస్ పార్టీ డిఫర్ అవుతా వచ్చినాయి. బట్ తెలంగాణ ఉద్యమంలో మాత్రం అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కలిసి ఫైట్ చేసినటువంటి ఒకే ఒక ఉద్యమం నాకు తెలిసినంత వరకు తెలంగాణ ఉద్యమం. A massive civil disobedience campaign that intensified the demand for separate state. Civil disobedience movement, శాసనోల్లంఘన ఉద్యమం అని చెప్పి ఇండియన్ హిస్టరీలో మనం చదువుతుంటాం. అలాంటిదే ఇక్కడ జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే నాన్ కోఆపరేటివ్ ఉద్యమం ప్లస్ సివిల్ డిసోబీడియన్స్, ఈ రెండు కలగలిపితే మనకి సకల జనుల సమ్మె. ఎందుకంటే ప్రభుత్వానికి కోఆపరేట్ చేయకపోవడం ఒకటి, జైలు భరో లాంటి కార్యక్రమాలకి పిలుపునిచ్చి శాసన ఉల్లంఘన అంటే బ్రేకింగ్ ద ఎగ్జిస్టెంట్ లాస్ అనేటువంటిది కూడా సకల జనుల సమ్మె జరిగింది. ఇది సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24, 1.5 month, ఆల్మోస్ట్ 1.5 month జరిగింది. సో అన్పారలల్డ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ వేరియస్ సెక్షన్స్
మేకింగ్ ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద మూమెంట్. అన్ని సెక్షన్స్ అప్పటి వరకు తెలంగాణలో న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ ఉన్న సమైక్యాంధ్ర ఓకే మాకు పెద్ద ఫరక్ పడదు అనుకున్న వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయిన మూమెంట్. పొలిటీషియన్స్ లో కూడా జై తెలంగాణ అనని నాయకులు ఆ రోజుల్లో అనాల్సి వచ్చినటువంటి సిగ్నిఫికెంట్ మూమెంట్ సకల జనుల సమ్మె. సోషియో పొలిటికల్ డైమెన్షన్స్, widespread participation. The strike included participation from government employees, teachers, students, lawyers, and various other sections, symbolizing collective desire for a separate state of Telangana. ఈ శ్రీకృష్ణ కమిటీ కానీ అదర్ కమిషన్స్, కమిటీస్, ప్రెస్, మీడియా, ఇంటెలిజెన్స్ ఎక్కడ కూడా తెలంగాణలో రెండు స్వరాలు ఉన్నటువంటి ఇన్పుట్ లేకుండా ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ వాలంటరీగా, ఎవరు ఫోర్స్ చేసి వీక మీద పెట్టడం కాదు, విద్యార్థుల దగ్గర నుంచి లాయర్ల వరకు అందరూ అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ వచ్చి పార్టిసిపేట్ చేసినటువంటి ఒక స్ట్రైక్ ఏదైనా ఉందంటే అది సకల జనుల సమ్మె మాత్రమే. పొలిటికల్ ప్రెషర్, ద యూనిటీ demonstrated by Telangana populace exerted significant pressure on the political leaders both within the state and the central level. తెలంగాణకి మద్దతు ఇచ్చినటువంటి జాతీయ పార్టీలు ఇప్పటికీ తమ ఉనికిని చాటుకునే మొన్న పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ లో, అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ లో కూడా మనం చూసాం. తెలంగాణకి మద్దతు ఇవ్వని పార్టీలు కనుమరుగే పరిస్థితులు, ప్రాంతీయ పార్టీలు కూడా సమైక్యాంధ్రకి స్టిక్ ఆన్ అయినటువంటి పార్టీలు స్లోగా వాటి ఉనికిని, పేర్లు చెప్పడం బాగోదు కానీ వాటి ఉనికిని డౌన్ఫాల్ స్టార్ట్ అయిన రోజు ఏదంటే అది సెప్టెంబర్ 13, 2011 మాత్రమే. ద స్ట్రైక్ టర్న్డ్ ఇంటూ ఏ మేజర్ పొలిటికల్ ఇష్యూ, ఫోర్సింగ్ ద పార్టీస్ టు రీకన్సిడర్ దేర్ స్టాండ్స్ ఆన్ తెలంగాణ ఇష్యూ. ప్రజారాజ్యం పార్టీ అవ్వచ్చు, వైఎస్ఆర్సిపి లాంటి పార్టీ, అంటే తర్వాత కాలంలో ప్రామినెన్స్ వచ్చిన పార్టీ, ప్రజారాజ్యం పార్టీ అవ్వచ్చు, టీడీపీ తెలంగాణ లీడర్స్ అవ్వచ్చు, ఇలా సమన్యాయము లేదా మధ్య మిడిల్ స్టేజ్ లో, అంటే తెలంగాణ అపోజ్ చేయకుండా, సపోర్ట్ చేయకుండా, లేదా 2-3 స్టాండ్ తీసుకున్న పార్టీలన్నిటికీ ఒక ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేసింది సకల జనుల సమ్మె. ఎకనామిక్ డైమెన్షన్స్, economic paralysis, the extensive strike led to shutdown of government offices, educational institutions, public transportation. ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఎందుకంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా దాదాపు 1.5 month మనకి ఆర్టీసీ ఎంప్లాయీస్ తమ విధుల నుంచి బయటికి వచ్చడం అనేటువంటిది మనం చూస్తుంటాము, కాజింగ్ అండ్ ఎస్టిమేటెడ్ లాస్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ టు ద ఏపీ ఎకానమీ. మనకి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎకానమీకి కొన్ని 100 కోట్ల రూపాయల. The region's business and daily economic activities came to standstill, reflecting the people's willingness to sacrifice their causes. 1.5 month తమ విద్యని, వ్యాపారాన్ని, ఉద్యోగాల్ని వదిలేసుకుని పీపుల్ విల్లింగ్నెస్ తోటి వాళ్ళంతట వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి శాంతియుతమైన ఉద్యమం చేయడం అనేటువంటిది ఎకనామిక్ డిస్ట్రెస్ ని కూడా తట్టుకుని నిలబడ్డంటే ఉద్యమంగా మనకి సకల జనుల సమ్మెని నిలబెట్టింది. ఇంపాక్ట్ ఆన్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్, మనకి సింగరేణి జంక్ సైరన్ సింగరేణి ఎంప్లాయీస్ కూడా 1.5 months పూర్తిగా కంప్లీట్ గా బొగ్గుబాయిలు, ఓసీ అవ్వచ్చు, లేకపోతే సర్ఫేస్ మైనింగ్ అవ్వచ్చు, మొత్తం, ఎందుకంటే నాది సింగరేణి ఏరియా నుంచి వచ్చిన వాడినే కాబట్టి కళ్ళతో చూసాం కాబట్టి టోటల్ గా సింగరేణి చరిత్రలో 3 generations లో ఎవ్వరు చూడనంత ఒక స్ట్రక్ డౌన్, కంప్లీట్ జీరో ప్రొడక్షన్ కి వెళ్ళిపోయింది. అత్యవసరమైనటువంటి విభాగాలు తప్ప ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఎవరైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్, వర్కర్స్, ఆఫీసర్స్ అందరూ కూడా మనకి సకల జనుల పార్టిసిపేట్ చేసింది. దట్ డిస్ట్రప్షన్ ఇన్ సర్వీసెస్ ఆల్సో ఎఫెక్టెడ్ ఇండస్ట్రీస్, పర్టికులర్లీ దోస్ dependent on daily operations like manufacturing, IT in rural areas. Agricultural activities were impacted due to unavailability of labor and government services. ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ లో కూడా కాస్త ఇబ్బంది రావడం, ఆ టైంలోనే మనకి సౌత్ గ్రిడ్, నార్త్ గ్రిడ్ ఒక పవర్ క్రైసిస్ కూడా రావడం జరిగింది సకల జనుల సమ్మె టైంలో. గ్రిడ్ ఇంబ్యాలెన్స్ అవ్వడంతో ఆల్ టుగెదర్ అగ్రికల్చర్ కూడా కొంత ఇంపాక్ట్ అయింది ఆ 1.5 month. Administrative dimensions, government functions halted. The strike, driven primarily by government employees, brought the administrative machineries to near complete halt in Telangana. పోలీసులు, జిల్లా కలెక్టర్ తప్ప ఏ అధికారి డ్యూటీలో లేనటువంటి రోజులు కూడా, అంటే ఎవరో పెద్ద అఫీషియల్స్, ఎంపీడీఓలు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, Group 1, Group 2 లెవెల్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప దాదాపు ఎమర్జెన్సీ సర్వీసెస్ లో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ లో పారామెడికల్ స్టాఫ్ కూడా
కంప్లీట్ బంద్ పెట్టేటువంటి రోజులు మనం అయితే చూసాము. దిస్ డిమాన్స్ట్రేటెడ్ ద పవర్ ఆఫ్ కలెక్టివ్ యాక్షన్ అండ్ ద సెంట్రాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఫోర్స్ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద స్టేట్. దాదాపు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్స్, సివిల్ డిజబిలిటీ మూవ్మెంట్ అప్పుడు ఎలా అయితే గవర్నెన్స్ స్తంభించిపోయిందో, స్వతంత్రం వచ్చిన తర్వాత యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అంత భయంకరమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ బ్రేక్ డౌన్ అని కూడా చెప్పొచ్చు. అది వాలంటరీ బ్రేక్ డౌన్, అదేదో క్రైసిస్ వచ్చి కాదు, స్వచ్ఛందంగా మూత మూత వేసినటువంటి రోజులు సకల జనన సమ్మె రోజులు. సెంట్రల్ అండ్ స్టేట్ రెస్పాన్స్, ద ఇనెబిలిటీ ఆఫ్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఎఫెక్టివ్లీ manage or quell strikes, highlighting the intensity of the movement. It also led to discussions at the highest level of the government regarding the feasibility of continuing the status quo. రాష్ట్రాన్ని యథాతథంగా ఇలాగనే సమైక్యంగా ఉంచాలా అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఉంచితే పరిపాలన ముందుకెళ్ళదు అనేటువంటి భయం, ఇన్ఎఫిషియన్సీ ఇన్ టాక్లింగ్ ద మూవ్మెంట్. ఎందుకంటే వైలెంట్ మూవ్మెంట్ జరిగితే ప్రెసిడెంట్ రూల్ పెట్టచ్చు, ఫోర్సెస్ ని దింపచ్చు, కేసులు బుక్ చేయొచ్చు. బట్ వైలెన్స్ ఒక చుక్క బ్లడ్ కూడా లేదు. స్వచ్ఛందంగా ఎవరి కడుపు వాళ్ళు మార్చుకుంటున్నారు, ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు ఇట్లాంటి సిచ్యువేషన్ లో. ఎంప్లాయీస్ మీద ఇట్లాంటి యాక్ట్స్, పెసా యాక్ట్స్ అవ్వచ్చు, ఎమర్జెన్సీ యాక్ట్స్, తొందరగా జాయిన్ అవ్వమని చెప్పేసి ఇలాంటి ప్రెజర్స్, డిపార్ట్మెంట్ ప్రెజర్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ యాక్షన్ తీసుకునేది ఎవరు, యాక్షన్ ఇచ్చేది ఎవరు? దాదాపు 90% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ రోడ్ల మీద ఉన్నప్పుడు. The Sakala Janana Samya was a decisive movement in Telangana movement, demonstrating the united demand for statehood across the sections of the society. ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ లో అందరిలో కూడా ఒక ఐక్యమత్యాన్ని క్రియేట్ చేసింది. ఇట్ సక్సెస్ ఇన్ ప్యారలైజింగ్ ద స్టేట్ అండ్ బ్రింగింగ్ ద ఇష్యూ ఆఫ్ తెలంగాణ టు ద ఫోర్ ఫ్రంట్. Bringing the issue to the forefront of the national politics was instrumental in eventual creation of Telangana in 2014. ఈ విధంగా ఒక స్టాండ్ స్టిల్ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ, ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ద పీపుల్, పొలిటికల్ లైఫ్ ఆఫ్ ద పీపుల్, సోషల్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ అంతా ఒక దగ్గరకు వచ్చి ఆగిపోవడం అనేటువంటిది 2014లో రాష్ట్ర అవతరణకి బీజాలు వేసింది. ద స్ట్రైక్ షోకేస్డ్ ద పవర్ ఆఫ్ కలెక్టివ్ యాక్షన్ and was a clear indicator that the aspirations of Telangana people could no longer be ignored. ఎంతో కాలం తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని మనం పట్టించుకోకుండా పక్కన పడేయలేం. స్టేటస్ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఆపొచ్చు, కానీ లాంగ్ రన్ లో మనం ఆపలేమనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ కి అర్థమైంది. ఈవెన్చువల్ గా తెలంగాణ ఫార్మేషన్ కి దారితీసింది. If you have any doubts with respect to this question or previous 21 questions, feel free to mail me ravikant sharma9@gmail.com. Have a nice day. Take care.